మార్నింగ్ అండి అందరికీ. ఇక్కడ వచ్చేసి ఇంకా ప్రొద్దుట ఇంకా వర్షం స్టార్ట్ అయిపోయిందండి. మరి ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలీదు. మార్నింగ్ లేచేటప్పటికే 5:30కి ఇంకా వర్షం అయితే మొదలైంది. ఇంకా వాతావరణం అయితే భలే చల్లగా ఉందన్నమాట. ఇంక ఇక్కడ వచ్చి సొంత వర్షంలోనే మల్లెపూలు అయితే కోస్తున్నాను నేను. ఒక 3 అయితే పూసినాయి. ఇదైతే భలే స్మెల్ అండి. ఒక్క మల్లెపూలు ఉన్నా కూడా చాలా స్మెల్ వచ్చేస్తుంది అన్నమాట. ఇది వచ్చేసి తీగ. అంటే మల్లె చెట్లోనే చాలా రకాలు ఉంటాయి కదా, ఇదే రకం. చూసారు ఎంత బాగుంది. స్మెల్ అయితే చాలా ఎక్కువ వస్తుంది. ఇది వచ్చేసి తీగ మల్లె. ఇంక ఇక్కడ వర్షం అయితే ఇలా ఉంది కదా. ఇంక ఈ వర్షం ఇలా ఉన్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది, ఇంకా వేడిగా కాఫీ తాగాలనిపిస్తుంది కదా. ఇంక ఇక్కడైతే వంటగదిలోకి అయితే వచ్చేసాను. ఇంక ఇక్కడైతే ఫస్ట్ అయితే ఇంకా స్టవ్ వెలిగించి ఇంకా పాలు అయితే కాచేస్తున్నాను. ఇలాంటి టైంలో అయితే చల్లగా ఉన్నప్పుడైతే ఇంకా మామూలుగా మార్నింగ్ కాఫీ తాగితేనే సూపర్గా ఉంటుంది. ఇంకా వాతావరణం చల్లగా ఉన్నప్పుడైతే ఇంకా వేడి కాఫీ అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇంకైతే ఇక్కడ కాఫీ అయితే ఇంకా తాగేసి ఇంకా మిగతా పనులు అవి స్టార్ట్ చేసేస్తుంది అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి రైస్ పెట్టేశాను. మా అమ్మాయికి లంచ్ బాక్స్ పెట్టాలి కదా. ఇంకా నైట్ అయితే ఇంకా రైస్ ఉండిపోయింది. ఇంకా అది వేస్ట్ చేయకుండా ఇంకా పులిహోర అయితే చేసేస్తాను అనమాట. ఇంకా అది కానీ చేయకుండా ఇంకా అలాగానే ఉంచానంటే ఇంకా అది వేస్ట్ అయిపోద్ది. ఇంకా మధ్యాహ్నం వరకు అయితే మనం ఉంచలేము, అది తినలేం కదా. ఇంకా మార్నింగ్ అయితే ఇంక పులిహోర చేసేస్తే ఇంకా ఫుడ్ వేస్ట్ అవ్వదు కదా అని చెప్పేసి పులిహోర చేసేస్తున్నాను. ఇంకా మా అమ్మాయి అయితే ఇంకా నాకైతే పులిహోర వద్దని చెప్పింది. ఇంకా తనకైతే వేరే టిఫిన్ చూడాలి. ఇంకా మేమైతే పులిహోర అయితే చేసేస్తున్నాను. కానీ వాతావరణం చల్లగా ఉంది కదా. ఇలా చల్లగా ఉన్నప్పుడు ఏంటంటే ఏమన్నా బజ్జీలు, బోండాలు, అలాంటి పూరి అలాంటివి ఏమన్నా వేసుకుంటే భలే బాగుంటుంది. కాకపోతే ఇంక మళ్ళీ రైస్ వేస్ట్ అయిపోద్ది కదా మరి. ఇంక అందుకని చెప్పేసి ఇంక పులిహోర చేస్తున్నాను. కానీ పులిహోర ఎంత సింపుల్గా చేసినా కానీ చాలా బాగుందండి అసలు నిజంగా. ఇంకా నేనైతే చాలా ఇష్టంగా తిన్నానమాట. బాగుంది. వాతావరణం అలా ఉన్నా కూడా పులిహోర బాగానే తినాలనిపించింది. ఇక్కడైతే ఇంకా రైస్ కూడా అయిపోతుంది. ఎందుకంటే ఇంకా ముందు వంట చేసేస్తే ఏంటంటే తర్వాత టిఫిన్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ పులిహోర కూడా ఇంకా తాలింపు అన్నీ పెట్టేశాను. ఈ పులిహోర భలే సింపుల్గా అయిపోతుంది. అంటే మార్నింగ్ టిఫిన్ పులిహోర ఇలా చేస్తాం కదా. అంటే మళ్ళీ మనం దేవుడికి ప్రసాదం పెడతాం, అది వేరు, చాలా రకాలుగా చేయొచ్చు. ఇది సింపుల్గా మార్నింగ్ మనం టిఫిన్ కోసం చేసేది కనుక ఇలా సింపుల్గా అయితే చేసేస్తున్నాను అనమాట. ఇంకొక పక్కనైతే ఇంకా మా అమ్మాయికి ఏదో సింపుల్గా ఏదో కర్రీ అయితే రెడీ చేసేస్తున్నాను తనకి. ఎందుకంటే ఇంక అందరికీ కలిపి అయితే ఉండట్లేదు. ఇవాళ అయితే ఇంకేదైనా చేపలవాడు వస్తే ఏమైనా తీసుకుందామని చూశాను కానీ ఇంకా ఆమె రాలేదు. ఎందుకు రాలేదంటే తన దగ్గరికి చాలా రోజుల దగ్గర నుంచి తీసుకుంటలేదన్నమాట. అంటే ఒకసారి ఒక 2-3 సార్లు అయితే బయట నుంచి ఎవరో తెలిసిన వాళ్ళు ఇచ్చారన్నమాట. అవే వండాను. ఇంకా దీని దగ్గర ఈ మధ్యకాలంలో నేను అస్సలు తీసుకుంటలేదు. ఎందుకంటే నాకు ఇంక అసలు టైం ఉండట్లేదు. మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా ఇలా వీడియో తీయడం మొదలు పెడతాను కదా. ఇంకా డోర్ వేసేసుకుని ఇంకా మార్నింగ్ ఇంకా టిఫిన్, ఇంకా మా అమ్మాయికి లంచ్ బాక్స్ ఇవన్నీ పెడతా ఉంటాను. పాపం తనేమో బయట తలుపు కొట్టి ఇంకా అరిచి వెళ్ళిపోతుంది. ఇంకా ఈ మధ్య ఏం చేస్తుందంటే నేను తీసుకుంటలేదని కోపగించుకుని రావట్లేదు. నేను ఎదురు చూసినప్పుడు రాదు. ఈరోజు వస్తే బాగుండు అనుకున్నాను. ఎందుకంటే ఈరోజు ఏం కూర ఏమీ లేదు. సరే తను వస్తే తీసుకుందామని ఎదురు చూసాను కానీ ఏమీ రాలేదు. అంటే రొయ్యలు ఏమైనా చేపలు తీసుకుందామని అనుకున్నాను. ఇంక రాలేదు. ఇక్కడైతే పులిహోర అయితే రెడీ అయిపోయింది. పులిహోర చాలా టేస్ట్ చాలా బాగుంది నిజంగా చెప్పాలంటే. నాకే బాగా నచ్చేసింది. ఇంకా వాళ్ళైతే లైట్గా తిన్నారు కానీ నేనైతే ఇంకా ఫుల్గా తిన్నాను. నాకు ఎందుకు బాగా నచ్చిందన్నమాట. ఇక్కడైతే ఇంకొకరికి ఎవరైతే పులిహోర తింటానన్నారో వాళ్ళకైతే వేసి ఇచ్చేస్తున్నాను. ఇక్కడైతే మా అబ్బాయి కోసం అయితే ఎగ్స్ అయితే ఉడకపెడుతున్నాను. అంటే వాడు ఏంటంటే కొంచెం లావు అవ్వాలనేసి అనుకుంటున్నాడు కదా. ఇంకా వాడి కోసమని ఇంకేదో ఒకటి ఇలా చేస్తూ ఉంటాను అనమాట నేను. ఇక్కడ వచ్చేసి ఇంకా మా అమ్మాయి తిన్నని చెప్పింది కదా. ఇంకా బ్రెడ్ అయితే ఉంది. ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ వేసేసి అయితే తనకి ఇచ్చేస్తాను. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క టిఫిన్ ఉంటుందండి ప్రొద్దుట. ఎప్పుడో కానీ అందరికీ ఒకే రకం టిఫిన్ అయితే సెట్ అవ్వదు. ఇదొద్దు అదొద్దు అని అంటేనే ఉంటారు. అందరింట్లోనే ఇలాగే ఉంటుంది. ఇంకా అలా అని చెప్పేసి ఇంకా వాళ్ళకి నచ్చలేంది చేసి ఇంకేమీ పెట్టకుండా పంపించలేం కదా. ఏదో వాళ్ళకి నచ్చింది పెట్టేసామనుకో ఇంకా పాపం మళ్ళీ లంచ్ బాక్స్ పట్టుకెళ్ళిపోయి ఇంక సాయంకాలం వస్తారు. పాపం నీరసం అయిపోతారు కదా ఏమీ తినకపోతే. అందుకని చెప్పి వాళ్ళు ఏది అడిగితే నేను ఇంకా అదే చేసి పెడతాను అనమాట.
అంటే పిల్లల ఇష్టం ఎందుకు మనం పాటించాలి అని అనుకుంటారు కదా, మనం చెప్పినట్టే వాళ్ళు వినాలి అనుకుంటారు. కానీ ఫుడ్ విషయంలో అయితే నేను ఇంకా వాళ్ళు చెప్పిందే నేను వింటానండి. ఎందుకంటే వాళ్ళు తినడమే కావాలనుకుని ఇంకా వాళ్ళకి తగ్గట్టుగా నేను చేసి అయితే ఇచ్చేస్తాను. ఇంకా వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం ఉండదు. వాళ్ళు అలా తినకుండా వెళ్ళినా మనకే కదా బాధ. అందుకని చెప్పి ఎవరికి ఏం కావాలో అలా వండేసి ఇంక ఇచ్చేసి పంపించేస్తాను అనమాట. ఇంకా నేను ఈ టిఫిన్ అయితే మా అమ్మాయికి అయితే బ్రెడ్ అలాగ చక్కగా కలర్ మంచి కలర్ రావాలి. కొంచెం ఏంటంటే వేగకపోయినా మళ్ళీ తను తిందన్నమాట. అందుకని మంచి కలర్ వచ్చే వరకు వేయించేసి ఇంకా ఈ టిఫిన్ మా అమ్మాయికి అయితే ఇచ్చేసాను. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా నేనైతే ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంక వచ్చేసి ఇంకా నేను కూడా టిఫిన్ చేసేసాను. మా అమ్మాయిని పంపించేసిన తర్వాత ఇవన్నీ తర్వాత ప్రాసెస్ ఇలా జరుగుతుంది అన్నమాట. ఇంక తర్వాత వచ్చేసి ఇంక ఈ రోజైతే ఇంకా ఎగ్ కర్రీ చేసేద్దామని చెప్పేసి, ఎందుకంటే ఏమీ మార్కెట్ లేదు, ఫ్రిడ్జ్లో ఏ కాయగూరలు లేవు. ఇంకా చేపలామె కూడా ఇంకా రాలేదు కనుక ఇంకా మనకి ఎప్పుడు ఇంట్లో అందుబాటులో ఉండే ఇంకా ఎగ్స్ ఉంటాయి కదా, ఇంకా ఎగ్ కర్రీ అయితే నేను చేసేస్తాను అనమాట. ఇది అందరికీ ఇష్టమేనండి ఈ కర్రీ. ఇలా ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి. భలే బాగుంటుంది కదా. మనం ఇలాగ ఎగ్స్ పగలగొట్టేసి చక్కగా చేస్తాం కదా, ఆ కర్రీ చాలా బాగుంటుంది కదా. అసలు బోర్ కొట్టదు ఎన్నిసార్లు తిన్నా. ఇంక ఎగ్స్ ఉంటే చాలండి, ఇంకా ఏదో విధంగా కూర అయితే రెడీ అయిపోతుంది. ఏం కాయగూర లేకపోయినా, ఇంకేమి లేకపోయినా ఇవి మాత్రం ఎప్పుడు రెడీగా ఉంటాయి కదా. ఇంక ఈరోజు అయితే ఇంక ఇలా చేసేద్దాంలే సింపుల్గా అని చెప్పేసి అయితే ఇంక ఎగ్ కర్రీ అయితే చేసేస్తాను అనమాట నేను వచ్చి. కానీ ఏంటంటే ఈ కర్రీకి వచ్చి ఉల్లిపాయలు అయితే చక్కగా చాలా టైం వరకు అలా మగ్గనివ్వాలండి, మూత పెట్టేసి పసుపు ఉప్పు వేసేసి. ఇక్కడ ఏమాత్రం పచ్చిదనం వేయకుండా అలా ఏమి ఉండకూడదు. ఇంకా ఇక్కడైతే 2-3 టమాటాలు కూడా వేసేస్తున్నాను. అది కూడా వేసేసి ఇంకా అలా మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అలా వదిలేసాను. ఇంకా అలా సిమ్లో పెట్టేసి ఇంక నేను వేరే పని చూసుకుని అయితే వచ్చానమాట. ఇంకా అయితే ఓ పక్కనైతే ఇంకా బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేసి అవి కూడా ఎండబెట్టేసి ఇంకా మధ్య మధ్యలో వస్తున్నాను, దాన్ని కలుపుతున్నాను అనమాట. అది ఎంత బాగా మగ్గితే అంత టేస్ట్ బాగుంటుందండి. ఎప్పుడైనా కూడా ఉల్లిపాయ కూర మనం వండినప్పుడు ఉల్లిపాయలు వేగాలి, లేదంటే అది పచ్చి పచ్చిగా మనం తినేటప్పుడు సౌండ్ వస్తుంది అనమాట. అప్పుడు వేగలేనట్టుగా బాగోదు. కర్రీ వచ్చేసి బాగా ఫ్రై అయిపోవాలి. వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి ఇంకా కారం అయితే వేసేసాను. ఇంకా ఈ కర్రీ అందరికీ తెలిసిందే. ఇంకా ఎంతమందికి ఇష్టమో చెప్పండి. కర్రీ వచ్చేసి ముందు నాకు భలే బాగుంటుంది, ఇష్టంగా ఉంటుంది. ఇంక ఇలా కొంచెం వాటర్ అయితే వేసేసి కొంచెం మూత పెట్టేసి అయితే ఇంకా అది గ్రేవీ కింద కొంచెం మరగనివ్వాలి. ఇంక ఇవైతే ఇంకా నేను ఆ ఎగ్స్ కడిగేసి తెచ్చేసుకున్నాను. అలా దాంట్లో బాస్కెట్లో వేసుకుంటాను అనమాట, వాటర్ అంతా పోతుందని చెప్పేసి. ఇంక ఇప్పుడైతే ఇంకా గ్రేవీ మరుగుతుంది కదా, అప్పుడు ఈ గుడ్లన్నీ పగలగొట్టేసి అయితే ఇంకా అందులో వేసేస్తాను. చాలా ఈజీగా అయిపోతుంది. కాకపోతే ఉల్లిపాయలు ఏంటంటే కొంచెం టైం పడుతుంది అన్నమాట, మగ్గనివ్వాలి బాగా, అప్పుడే ఈ కూరకు టేస్ట్ బాగుంటుంది. ఇంక ఇవన్నీ పగలగొట్టి అయితే వేసేస్తున్నాను. ఈవేళ అయితే ఇంత సింపుల్గా అయితే చేస్తాను, ఎందుకంటే ఎటువంటి కూర లేదన్నమాట. అందుకని ఇంక ఇలాగైతే చేసేసాను. ఇంక అలా ఒకసారి మూత పెట్టేసి ఉంచేసామంటే కొంచెం సేపు కదపకుండా ఇంకా తర్వాత వచ్చేసి ఒక 5 నిమిషాల తర్వాత రెండో వైపు అయితే తిప్పేసుకోవాలి. ఎంత బాగుంటుందో ఈ కర్రీ వచ్చేసి, నాకైతే చాలా బాగా ఇష్టం ఇది వచ్చేసి. చూస్తారా, ఇప్పుడు ఇలాగే రెండో వైపు తిప్పేసుకుంటే సరిపోతుంది. ఇంకా తిప్పేసాక అలా సిమ్లోనే ఇంకొక 5 నిమిషాలు అలా ఉడికించామంటే చక్కగా కూర అయితే రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది. ఎన్నిసార్లు తిన్నా బోర్ కొట్టదు. ఎప్పుడన్నా కూర లేనప్పుడు ఇంక ఇలా వండేసుకోవచ్చు అన్నమాట. ఇంకేం గుడ్లు ఉడకబెట్టవలసిన అవసరం ఇంకా అలా ఏమీ లేదు, డైరెక్ట్గా ఇంకా అందులోనే వేసేయచ్చు. ఇంక ఇక్కడైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా, ఇంకా పైన అయితే ఇంక కొత్తిమీర వేసేస్తున్నాను, అంతేనండి. ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. చూసారు ఎంత బాగుందో కదా. మీకు కూడా బాగా నచ్చిందా? మరి నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి, అసలు మర్చిపోద్దు.